99 ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మళ్ళీ కొంతకాలం తర్వాత ఆచార్యులు కొట్టుశేఖర్ గారు విచ్చేయడం జరిగింది. నమస్కారం కొట్టుశేఖర్ గారు. నమస్తే సార్. కొంతకాలం అన్నాను కానీ చాలా కాలం అయింది కలిసి. ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితులు? మొన్ననే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సుదీర్ఘ విరామానంతరం దక్షిణ భారతదేశానికి మోహన్ లాల్ గారికి వచ్చింది. అసలు ఎందుకు మన వాళ్ళ పట్ల వివక్ష? వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్లకు మాత్రమే ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. ఆ వరుసలో మమ్ముట్టి గారు, కమల్ హాసన్ గారు మోహన్ లాల్ గారి కంటే సీనియర్లు అయినప్పటికీ మోహన్ లాల్ గారికి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ముందుగా 99 ఛానల్ వారికి, ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇక మీకు వయసులో చిన్నవాళ్ళు నమస్కారం పెట్టకూడదంటారు, కానీ అన్డౌటెడ్లీ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్స్ ఈరోజు ఇన్ తెలుగు ల్యాండ్. మీకు నా అభినందనలు. వచ్చి రావడమే నన్ను మొట్టమొదటి ప్రశ్న కొంత ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్న. ఎందుకంటే మీకు నా అభిప్రాయం తెలుసు. అంటే నందమూరి తారక రామారావు గారికి ఇవ్వని దాదాసాహెబ్ ఫాల్కే ఇంక ఏ నటుడికి కానీ ఏ కళాకారుడికి కానీ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే నా ఉద్దేశంలో. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నో డౌట్ మోహన్ లాల్ గారు చాలా మంచి నటుడు, అద్భుతమైన నటుడు. దక్షిణ భారతదేశంలో కనుక దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్, ఆర్గ్యూయబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వడం ఓకే, ముదావహం, సంతోషిద్దాం, అందరం అభినందిద్దాం. సరే, మమ్ముట్టి గారికి రాలేదా, రజనీకాంత్కి రాలేదా, కమల్ హాసన్కి రాలేదా అనేది రావచ్చు. ఈరోజు కాకపోతే రేపు రావచ్చు. కమల్ హాసన్ గారికి రాకపోవచ్చు, ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కనుక రాకపోవచ్చు. అయితే ఇక్కడ మన వాళ్ళు అంటే మీరు అనేది తెలుగు వాళ్ళు తక్కువ మందికి వచ్చాయి. తెలుగు వాళ్ళకి సరే, తెలుగు వాళ్ళకి తక్కువ మందికి ఎందుకు వచ్చాయి అనే కన్నా దాదాపు అనర్హులకు చాలామందికి వచ్చాయి. అందులో మిథున్ చక్రవర్తి. నిజానికి మిథున్ చక్రవర్తి మంచి నటుడు, చాలా స్టైలిష్ నటుడు. 70వ దశకం చివరిలో అంటే 79, 80 నుంచి ఆయన ముందు మృగయాతో రంగప్రవేశం చేశారు. ఆర్ట్ ఫిల్మ్ అది, మృణాల్ సేన్ గారిది. ఆయన 79లో గన్ మాస్టర్ G9 సురక్ష అని ఒక సినిమాలో నటించాడు ఆయన. అంటే డాన్స్ అంటే అంత గొప్ప డాన్సర్ ఏం కారు మిథున్ చక్రవర్తి. మన చిరంజీవి గారిలాగా అంత కాకపోయినా ఎక్కడ ప్రవేశపెట్టినవాడు, ఒక స్టైల్ ఉండేది మిథున్ చక్రవర్తిలో. బాగా క్లిక్ అయింది అది. యూత్ కనెక్ట్ అయ్యారు బాగా మిథున్ చక్రవర్తితో. 79, 80 అక్కడి నుంచి ఒక 10-15 సినిమాల తర్వాత ఇది వచ్చింది. ఏంటది మన డిస్కో డాన్సర్ అనేది ప్రప్రథమంగా ఓవర్సీస్ కలెక్షన్స్. డిస్కో డాన్సర్ కూడా ఒక కొత్త వరుడిని ప్రవేశపెట్టింది. అంతకు మించి ఆయన పెద్దగా నటించినది కానీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు ఆయనకి. ఆయన ఊటీలో హోటల్స్ కట్టుకున్నారు ఆయన, అవి ఆయన కాంట్రిబ్యూషన్. కానీ మంచి వ్యాపారవేత్త ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే ఆయన్నే వరించినప్పుడు ఇంక ఎవరినైనా వరించవచ్చు. నెంబర్ 1. అంటే మీరు దాదాసాహెబ్ ఫాల్కే వరకు ఎందుకు వెళ్తున్నారు? ఎస్వి రంగారావు గారికి పద్మశ్రీయే లేదు కదా. నాగయ్య గారికి ఏమైనా ఉందా? పద్మశ్రీ వరకు ఉంది కదా. ఇంకా చెప్పాలంటే ఎర్రగుడిపాటి వరదారావు గారు, ఆయనకి ఏముంది? ఆయనకంటా కాంట్రిబ్యూట్ చేసిన వీళ్ళు చిత్తజల్లు పుల్లయ్య గారికి ఇచ్చారా? దాదాసాహెబ్ ఫాల్కే అనేది తర్వాత వచ్చింది. రఘుపతి వెంకయ్య నాయుడు కూడా లేదు కదా వీళ్ళకి, అవి లేవు కదా. అది రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అది. అలాగే సిఎస్ రావు గారికి ఉందా అవార్డు? కామేశ్వరరావు గారికి లేదు, నాగేశ్వరరావు గారికి లేదు. అంజలిదేవి గారు రఘుపతి వెంకయ్య నాయుడు ఇచ్చారు, ఆవిడకి ఇచ్చారు. సావిత్రి గారికి అసలు లేదు కదా, ఏమీ లేవు. ది బెస్ట్ యాక్ట్రెస్. కొన్ని పాత్రలు ఆమె తప్ప ఎవరు వేయలేరు కదా దేశం. ఎవరు అభినయించారు? సుచిత్రా సేన్ వీళ్ళందరూ ఒప్పుకున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఇమోషన్స్, డిస్ప్లే ఆఫ్ ఇమోషన్స్, ఆవిడ కన్నా గొప్ప మీనాకుమారి కన్నా బాగా పండించగలరు. ఆమెకు లేదు. ఇవన్నిటిని మించి ఎన్టీ రామారావు గారు, మనందరం అభిమానులు ఎన్టీ రామారావు గారికి. ఆయన లాంటి ఆల్రౌండర్ ఇండియాలో లేడు. ఆయన పలానా జానర్లో అందరికన్నా గొప్పగా నటిస్తాడా అంటే అది నేను చెప్పలేను. కానీ కపిల్ దేవ్ గవాస్కర్ కన్నా గొప్ప బ్యాట్స్మెన్ కాడు కదా. అలాగే మైకేల్ హోల్డింగో, మాల్కమ్ మార్షల్, ఇమ్రాన్ ఖాన్ కన్నా గొప్ప బౌలర్ కాడు. కానీ ది బెస్ట్ ఆల్రౌండర్ కపిల్ దేవ్ ఇండియన్ క్రికెట్కి చెప్పాలి అంటే. ఇప్పుడు వచ్చారు చాలామంది, 30 ఏళ్ళు ఆయనే బెస్ట్ ఆల్రౌండర్. అలాగే ఎన్టీ రామారావు గారు ది బెస్ట్ ఆల్రౌండర్. ఒకటి ఏంటంటే తెలుగు పరిశ్రమ పెద్దగా
సినీ విమర్శకుల దృష్టిలో పడదండి తెలుగు సినిమా పరిస్థితి. తెలుగు సినిమా. మీరు గత 30 ఏళ్ల ఫిల్మ్ఫేర్ కానీ బ్లిట్స్ కానీ ఈవెన్ అంటే అవన్నీ డామినేట్ చేస్తాయి ఇండియన్ మార్కెట్ ని, ఇండియన్ సినిమాని డామినేట్ హాలీవుడ్డే ఇండియా అన్నట్టు ఒక అభిప్రాయం నెలకొంది అందరికీ కదా. అందులో మీకు తమిళ సినిమాకి స్పేస్ ఉండేది కానీ తెలుగు సినిమాకి స్పేస్ తక్కువ. 60s నుంచి కూడా పిక్చర్ పోస్ట్ అంటే సినిమా రంగం తెలుగులో. ఎందుకంటే ఈ మధ్య ఈ సినిమాల మీద కొంత రీసెర్చ్ చేస్తూ ఫిల్మాలయ ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఫిల్మ్ ఇండియా కేఏ అబ్బాస్ వాళ్ళు రాసిన వ్యాసాల్లో కానీ వాళ్ళు తమిళ్ని కొంతవరకు తమిళ్ గురించి రాసేవారు, మాట్లాడేవారు. తమిళ యాక్టర్స్ ఇలాగా తమిళ సినిమా ప్రొడక్ట్, ఎందుకంటే మద్రాసులో సినిమా ఫీల్డ్ అంతా ఉండడం వల్ల. ఇక మలయాళం అంటే ఎప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ అట్రాక్టెడ్ ద అటెన్షన్ ఆఫ్ సినీ క్రిటిక్స్, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఆర్ట్ ఫిల్మ్ ఆ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్ వాళ్ళు. ఎన్లైటెండ్ మాసెస్ వాళ్ళ సినిమాలు కూడా అలాగే ఉండేవి, ఇప్పటికే అలాగే ఉన్నాయి, బ్రహ్మాండమైన సినిమాలు తీస్తారు వాళ్ళు. అంచేతంటే బెంగాలీ, మలయాళం ఈ క్లాస్ ఆర్ట్ ఫిల్మ్ ప్యారలల్ సినిమాకి వాళ్ళు పాపులర్. ఇక హిందీ తర్వాత తమిళ్ని పట్టించుకునేవారు, తర్వాతే తెలుగు. కన్నడ సినిమా ఉంది, ప్యారలల్ సినిమా చాలా పాపులర్ కన్నడంలో. తెలుగులో ఏముంది చెప్పండి? తెలుగులో ప్యారలల్ సినిమా అంటూ ఎక్కడో ప్రాణం ఖరీదు, తర్వాత ఏదో 30 ఏళ్ళు 15 ఏళ్ళకి అంకురం తప్ప నరసింహరావు గారు వీళ్ళు చేశారు దాసి మట్టి మనుషులు, దాసి చూసాం, దూరదర్శన్. బిఎస్ నారాయణ గారు నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు, అది 5-6 హిందీలో సంవత్సరానికి 10-20 వస్తున్న రోజుల్లో ఉధృతంగా. ఇక మలయాళంలో ఉన్నవే అవే సినిమాలు, బెంగాలీ అవే. ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు వాళ్ళు. అందుచేత ఏంటంటే తెలుగు అనేది శాండ్విచ్ అయిపోయింది. అలాగే ఏంటంటే హిందీ తమిళ్ మధ్యలో. తమిళ్ ఇప్పుడు సౌత్ ఇండియా అంటే ముందు తమిళ్ అంటారు ఎవరైనా, తర్వాత తెలుగుకి వస్తారు. ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత మనవాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోయారేమో. మనవాళ్ళు సోషల్ డ్రామా వచ్చేసరికి మనవాళ్ళు స్థాయి చాలా తక్కువ, తెలుగు సినిమా స్థాయి. ఈవెన్ డైలాగ్స్లో కూడా మనం గొప్పగా చెప్పుకుంటాం, మన తెలుగుకి వాళ్ళు గొప్ప, మనకు వాళ్ళు గొప్ప. కానీ మీకు చిత్రీకరణ కానీ, అలాగే వ్యయం కానీ, హై బడ్జెట్ సినిమాలు కానీ ఇవన్నీ చూస్తే తెలుగు సినిమా స్థాయి చాలా తక్కువ. సోషల్ డ్రామా ఎస్పెషల్లీ. పౌరాణికాలు కొంత మెరుగు. కానీ పౌరాణికాలు మీరు ఒక పరిశీలనలో భాగంగా అసలు ఉత్తరాది వాళ్ళే చాలా అద్భుతంగా చర్చ వేరే ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ మీరు కొత్త దారి మళ్ళుతుందేమో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులకి. భారతదేశంలో పౌరాణిక చిత్రాల విషయంలో తెలుగువారే నంబర్ 1 అని అందరూ విశ్వసిస్తారు. మనం విశ్వసిస్తాం కదా. అది కాదు అనేది నేను తెలుసుకున్నాను ఈ మధ్యకాలంలో. అది కాదు ఈ మధ్యకాలంలో తెలుసుకున్నది అది. ఎందుకంటే 1930sలోనే మరాఠీ, హిందీ సినిమాల్లో వాళ్ళ చిత్రీకరణ హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోదు. 1930sలో మీరు మాయా మశ్చంద్ర అనేది దాదాపు ఒక 15 సినిమాలు తీసుంటారు అన్ని భాషల్లో. మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళ్. తెలుగులో 2, ఒక్కొక్క భాషలో. సత్యహరిశ్చంద్ర 36 సార్లు తీశారు. మాయాబజార్ అనేది తెలుగులో 2 సార్లు అయితే, హిందీ సైలెంట్ మూవీస్, మరాఠీ, తమిళ్ అన్నీ కలిపితే మాయాబజార్ 11-12 వచ్చాయి. వీటిలో హిందీ, మరాఠీ చూస్తే సినిమాలు కానీ, మరి శాంతారాం ఆ రోజుల్లో, శాంతారాం, వంక్రుడే, రాజారాం శాంతారాం ఆ రోజుల్లో అంత గొప్ప సెట్లు వేసి, దుర్గా కోటే కిలోత్తల రాణి మాయా మశ్చంద్ర సినిమాలో. నేను మిత్రులందరికీ కూడా షేర్ చేశాను ఇది. కొంతమంది తిట్టుకున్నారు కూడా, నీకు ఇదే పనా అని. కానీ నిజాన్ని చెప్పాలి మనం ప్రేక్షకులకి. ఆ సెట్స్ ఇప్పటికి ఎవరు వేయలేకపోతున్నారు. ఏది మరాఠీ సినిమా, పోనీ హిందీ కూడా కాదు, మరాఠీ. అలాగే కీచక్ వద్ అని 59లో వచ్చింది సినిమా. ఆయన ఎవరంటే మన పెందార్కర్, బాల్జీ పెందార్కర్. ఆయన అన్న బాబురావు పెందార్కర్ అని కీచకుడు పాత్ర వేశారు ఆయన. ఇలాగా గుప్తే అని ఒక ఆవిడ, సుశీలా గుప్తే, ద్రౌపది పాత్రలు వేశారు. మన నర్తనశాల ఎప్పుడు వచ్చిందంటే 63 కదా. మన నర్తనశాల ఏదో ఆఫ్రో ఏషియన్ ఫెస్టివల్కి వెళ్ళింది అంటారు. 11 ఎంట్రీలే, ఆ తర్వాత ఫెస్టివలే లేదు. సరే, ఏదైనా అవార్డు, అంతర్జాతీయ అవార్డు అనేది గొప్ప విషయం. శర్మ గారికి వచ్చి కళాదర్శకుడిగా టీవీఎస్ శర్మ. కానీ ఆ కీచక్ వద్ సినిమాతో పోలిస్తే దిగదుడుపు నర్తనశాల, ఎక్సెప్ట్ ఫర్ 3 క్యారెక్టర్లు తప్ప. ఏది
బృహన్నల, కీచకుడు, ద్రౌపది తప్ప తెలుగులో. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మనకి మంచి నటులు లభించారు మనకి తెలుగు ఫీల్డ్కి. వీళ్ళు పౌరాణిక నాటకంలో కానీ పౌరాణిక సినిమాలో కానీ బాగా అరిగి బాగా ట్రైన్ అయ్యి వాళ్ళు దే ఎక్సెల్డ్. కానీ కీచక్ వద్ 1958-59 అది చూస్తే సెట్స్ కానీ ఇలాబరేట్ సెట్స్, మన వాళ్ళు సెట్లో మరి సినిమా షూటింగ్ నేను ఎప్పుడు చూడలేదు కానీ మనం సగం సెట్లు వేసి ఉంటారు మన వాళ్ళు కదా. వాళ్ళ సెట్స్ ఏంటి, ఆ మ్యూజిక్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ కానీ చూసిన తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, వీణలు కానీ తబలాలు కానీ సరైన పాళ్లలో అవి వినిపించడం కానీ చూస్తే మనం నో మ్యాచ్. నాకు ఈ విషయం తెలియదండి, గత సంవత్సరం తెలుసుకున్నాను. మనకి యుద్ధం సీన్లు ఉన్నాయా సినిమా, పోరాట సన్నివేశాలు మనంత పేలవంగా ఎవరూ తీయరు. మీరు ఒక సినిమా పేరు చెప్పండి, అద్భుతంగా ఉంటుంది పోరాట సన్నివేశం అని. వీరాభిమన్య. దే ఆర్ ఆల్ మార్ఫ్డ్. తెలుగు మార్ఫ్డ్ అంటున్నాను, చాలా చాలా అబ్జెక్షనబుల్ వర్డ్ ఐఎమ్ యూజింగ్. 1941లో సికిందర్ అనే సినిమా సోహ్రాబ్ మోడీ తీశారు, అలెగ్జాండర్ పోరస్. ఆ పోరాట సన్నివేశాలని, యుద్ధ సన్నివేశాలని దాదాపు శ్రీకృష్ణ అవతారం వరకు మన వాళ్ళు వాడారు. షార్ట్స్ని అలా తెచ్చి కల్పిస్తారు. అదే దాన్ని ఏమంటారు, తస్కరించడం అంటారు కదా, అప్రోప్రియేషన్. అందుచేత కురుక్షేత్రం అంటారు, అబ్బే పోరాట సన్నివేశాలని బొల్లిగా కనబడుతుంటాయి కురుక్షేత్రంలో. ఇంకొంచెం దానవేర సౌరకరణ కొంత ఏరియల్ షార్ట్స్తో నడుతూ నయం, కొంత నయం. ఆయన 300 మందితోనే తీసాడు ఆయన కూడా. అందుచేత ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే పద్యం, తర్వాత నటన, అంటే ఆ నటన జెస్చర్స్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, ఆహార్యం కానీ, ఆ భాష, వీటి వల్ల మన తెలుగు పౌరాణికాలు కొంత దే ఆర్ అపీలింగ్ టు అజ్, నాట్ టు దెమ్. అయితే రాను ఏంటంటే సోషల్ డ్రామా డామినేట్ చేసి వాళ్ళు హిందీలో కానీ అట్లో కానీ మరాఠీ పౌరాణిక సినిమా అంటే గురు బి గ్రేడ్ సి గ్రేడ్ కింద దిగజారిపోయింది అక్కడ. ఎందుకంటే ఎవరు చూడరు. ఈ మహాభారత్ సీరియల్ అవి వచ్చాక కూడా వాటి మీద మోజు పోయింది వాళ్ళకి, మన వాళ్ళకి కూడా పోయింది కదా. మనం 1977-79 తర్వాత ఎక్కడ మనం పౌరాణిక సినిమాలు 80 తర్వాత లేవు. ఏకలవ్య వచ్చింది, తర్వాత 3-4 ఏకలవ్య, తర్వాత భానుమతి గారు ఒక సినిమా తీశారు పిల్లలతో, భక్తధ్రువ మార్కండే 82, తర్వాత 89 ఏమో 91 ఏమో బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణం 96, తర్వాత బాలకృష్ణ సినిమాలు 2, శ్రీరామరాజ్యం ఏదో శ్రీకృష్ణార్జున, శకుంతల తీసారు. అది పౌరాణికం అనిపించుకోదు, ఏదో అది మామూలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో 80 తర్వాత మన వాళ్ళు తీయడం మానేశారు, ప్రేక్షకులు కూడా ఆదరించే పరిస్థితిలో లేరు. ఏ రాజమౌళి లాంటి వాళ్ళు తీసినా మంచి అంటే గ్రాండ్యూర్, చాలా అట్టహాసం, ఎమోషన్స్ పండించగలగాలి, అంత గొప్ప ఆర్టిస్టులను తీసుకురావాలి, నటులు లేరు, అంత భాష వచ్చిన నటులు లేరు, తెలుగు మాట్లాడగలరు. ట్రైనింగ్ ఇచ్చినా సరే తెలుగు మాట్లాడడం సాధ్యం కాదు ఇప్పుడున్న నటులకి. అందుచేత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్, దాదాసాహెబ్ ఫాల్కే అనేది ఆయనకి రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికీ అర్థం కాదు. సరే ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, అదంతా 96తో అయిపోయింది ఆయనతో కదా, 96 జనవరి 18 పరిసమాప్తి కదా. ఇంతవరకు పోస్టమస్గా కూడా వికే మూర్తికి పోస్టమస్ ఇచ్చారు, కవి ప్రదీప్కి ఇచ్చారు చనిపోయిన తర్వాత. గొప్ప ఫోటోగ్రాఫరే వికే మూర్తి. ఎన్ని సినిమాలు చేశాడు ఆయన? గురుదత్ గారి సినిమాలు తప్ప హిందీ సినిమాలకే కదా ఆయన కాంట్రిబ్యూషన్ ఏదైనా. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా రామానాయుడు గారి కన్నా గొప్పవారే కదా. ఖచ్చితంగా నాగేశ్వరరావు గారికి ఇచ్చి, ఎల్వి ప్రసాద్ గారికి ఇచ్చి, విజయనాగిరెడ్డి గారికి ఇచ్చి, కె విశ్వనాథ్ గారికి ఇచ్చి, రామారావు గారికి ఇవ్వకపోవడం అనేది ఎందుకు విస్మరించారు? లేకపోతే ఎవరైనా కుట్ర పన్నారా? ఈయనకి అవార్డు ఇస్తే ఆమె వచ్చి సతీమణి వచ్చి స్వీకరిస్తుందని ఏమైనా అడ్డుకున్నారో మరి మనకు తెలియదు. కానీ అవన్నీ బిహైండ్ ది జరిగే స్టోరీస్, అవి వాటిని నమ్మలేము కూడా. అవన్నీ ఏంటంటే అజంప్షన్స్. అందుచేత ఏంటంటే ఆయనకి ఇవ్వకుండా మోహన్ లాల్, నా పర్సనల్ దీనిలో మోహన్ లాల్కి ఇచ్చినా మరి ఎవరికి ఇచ్చినా సరే అది నిరర్ధకం. ముందు ఆయనకి ఇస్తే తెలుగు వారిని గౌరవించినట్లు అవుతుంది. రామారావు గారు బై డిఫాల్ట్ అవ్వచ్చు ఏదైనా, తెలుగు సంస్కృతికి ఆయన ప్రతీక. తెలుగు రెబెలియన్ అంటారు, అదేమీ లేదు. కానీ తెలుగు ధనానికి, తెలుగు సంస్కృతికి, తెలుగు సినిమాకు ఆయన ప్రతీక. హీఈస్ ద సోల్ రిప్రజెంటేటివ్. బెంగాలీలు కూడా మీ పరిశోధనలో నాకు అర్థమైంది, బెంగాలీ మేధావులు కావచ్చు లేదా బెంగాలీ విమర్శకులు కావచ్చు,
వాళ్ళు ఒక పట్టాన వేరే వాళ్ళని ప్రశంసించినా లేకపోతే అంగీకరించిన దాఖలాలు మనకు కనపడవు. అట్లాంటిది వాళ్ళు ఎన్టీ రామారావు గారి వరకు కొంతవరకు, ఎందుకంటే చూసారు ఆ సినిమాలు చూసిన విమర్శకులు మాయాబజార్ చూశారు. పాండవ వనవాసం బెంగాల్లో కూడా 70 రిలీజ్ అయింది, బెంగాల్లో కూడా చాలా హిట్ అయింది. అక్కడ కూడా బాగా ఈ విషయం కొత్త విషయం, చాలా మందికి తెలియదు. దాంతో ఏంటంటే విమర్శకులకు తెలుసు ఎన్టీ రామారావు, కానీ ఇప్పుడు బెంగాల్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా తెలుగు సినిమా వెంట పడుతున్నారు. హోల్ ఆఫ్ నార్త్ ఇండియా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అంటాడు ఒకడు, జూనియర్ ఎన్టీఆర్ ఇస్ మై హీరో అంటాడు ఒకడు. అందరూ బెంగాలే కాదు, అస్సాం నుంచి మొదలుకొని అరుణాచల్, అస్సాం కాదు, నేను అరుణాచల్లో ఉన్నాను కదా సార్, యువర్ ఫ్రమ్ ఆంధ్ర అని అడిగాడు ఒకడు. అడిగితే నో రామ్ చరణ్ అన్నాడు. నాకెలా యాజ్ మచ్ యాజ్ నో, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసాయా? ఏం ఆంధ్రాలో ఉన్న అందరికీ అందరూ తెలుసు అనుకుంటున్నావా నువ్వు? మీలాంటి చిన్న రాష్ట్రాలు అనుకుంటున్నావా? ఇప్పుడు కానీ ఓటింగ్ పెడితే మీకు సౌత్ నుంచి ఏ నటుడు అందరికన్నా ఇష్టం అంటే అల్లు అర్జున్ అంటారు. నార్త్ కాదు, ఈస్ట్, నార్త్, కాశ్మీర్ వరకు కాశ్మీర్ మిలిటెంట్స్ని అడిగినా బహుశా అల్లు అర్జున్ అంటారేమో, నాకు అనుమానంగా ఉంది. అంటే పుష్ప అనేది ఒక అవాంఛనీయమైనటువంటి యాంటీ సోషల్ మూవీ అది. కానీ ఆయన మరి ఏదో చూడండి, ఒక్కొక్క నటుడిలో కొన్ని అంశాలు క్లిక్ అవుతాయి. అవి క్లిక్ అయ్యిందంటే ఒకసారి మరి ఒక పట్టాన అవి మనపలకం మీద ముద్రించబడతాయి. అవి పోవు. ఈరోజు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ మూవీ. అల్లు అర్జున్ ఇంకొక సినిమా ఎప్పుడు నటిస్తాడా చూద్దామా ఉంది. చిరంజీవి గారి సినిమాలు చూడడం మొదలుపెట్టారు ఇందిరా దగ్గర నుంచి. రజనీకాంత్ ఈరోజు దక్షిణాది నటీనటుల్ని ఆల్మోస్ట్ వాళ్ళ నటీనటులతో సమంగా కొలుస్తున్నారు. ఇక్కడ నేను అడ్డుపడుతున్నానని అనుకోకపోతే శేఖర్ గారు, అంటే ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా పక్కన పెట్టి ఒక సినీ విశ్లేషకుడిగా నేను పరిశోధించిన వాటిలో ఒకప్పుడు ఏంటంటే చిరంజీవి గారి సినిమా చూడటం అనేది, అంటే ఆఫ్టర్ ఎన్టీ రామారావు గారి తర్వాత చిరంజీవి గారి సినిమా చూడటం ఎట్లా ఒక సోషల్ హ్యాబిట్ అయింది. చిరంజీవి గారి సినిమా చూడటం కల్చరల్ నార్మ్ అయింది కదా. అలా ప్రాంతాలకి, కులాలు, మతాలు, వర్గాలు వీటన్నిటికి అతీతంగా అల్లు అర్జున్కి అటువంటి ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. అది నా పరిశోధనలో స్వీకరించారు, బయలుపడిన ఒక అంశం యాక్సెప్ట్ చేశారు. ఇక్కడే కాదు, తమిళనాడులో యాక్సెప్ట్ చేశారు. ఇక కేరళ అయితే కేరళలో వదిలేండి, కేరళలో బహుశా మనకన్నా ఎక్కువ అభిమానులు ఉన్నారేమో అక్కడ. అందుచేత ఏంటంటే హీ ఈజ్ ట్రూలీ ఏ పాన్ ఇండియన్ స్టార్. బెంగాలీ వాళ్ళు మీరు అన్నారు, చూస్తున్నారు ఇప్పుడు థ్యాంక్స్ టు బాహుబలి సినిమా ఏంటంటే దక్షిణాది సినిమాల్ని దరిచేర్చింది వాళ్ళకి. అయితే ఇంకొకటి ఉందండి ఇక్కడ, దక్షిణాది సినిమా పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకత, ఏహ్యభావం ఎప్పుడు ఏర్పడిందంటే వాళ్ళకి 80, 79, 80, 81, 83లో, అంటే దురదృష్టవశాత్తు చెప్పకూడదు అది, రాఘవేంద్రరావు, జితేంద్ర, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమాల పట్ల హిమ్మత్వాలా అక్కడ విద్యావంతులు కానీ కాస్త అభిరుచి గలవారు కానీ, అప్పుడు ఐ యూస్ టు వర్క్ ఇన్ భువనేశ్వర్. ఏంటయా మీ సినిమాలు ఇవన్నీ తెలుగా తమిళ అని అడిగేవారు, తెలియక చాలామంది. తెలుగు అంటే ఏంటిది, ఆ నాట్యాలు ఏంటి, ఆ దృశ్యాలు ఏమిటి, ఆ నటన ఏమిటి, ఆ ద్వంద్వార్థాలు ఏమిటి, అది బాగా డెటరేట్ అయింది. సినిమా క్వాలిటీ కూడా డెటరేట్ అయింది. హిందీలో క్వాలిటీ పడుతూ వచ్చి మళ్ళీ 89, 90 తర్వాత కొంత మారి కొంత, ఇక అది ఎత్తుపొలాలు ఎప్పుడు సహజమే. దానివల్ల ఏంటంటే తెలుగు సినిమా ఫీల్డ్ పట్ల కొంత అంటే లో ఒపీనియన్ ఫార్మ్ అయింది. దానిని కాస్త బాహుబలి వచ్చి, ఇప్పుడు మీరు చూడండి అదేంటది ద డర్టీ పిక్చర్, అందులో నాట్యాలు, డాన్సులు అన్నీ కూడా ప్యారడీ కదా, వ్యంగ్యమే అది. బాహుబలి ఏం చేసిందంటే, బాహుబలి ఏమిటంటే ఆ గ్రాండ్యూర్ని చూపించింది. బాహుబలి అంటే ఆ యొక్క వాట్ యు కాల్ స్ప్లెండర్ ఆఫ్ తెలుగు సినిమా. ఇలా కూడా తీయచ్చు, గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు. ద వెరీ ఐడియా ఆఫ్ బాహుబలి ఈజ్ గ్రేట్. అక్కడ నుంచి రకరకాల అన్నిటిని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. కాంతారా అంటున్నారు, ఇది పుష్ప అని. ఇక ఏంటంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్స్, ఎస్పెషలీ తెలుగు ఫిల్మ్స్ అనేవి వాళ్ళకి ఇంటర్నలైజ్ చేసుకున్నారు వాళ్ళు. అందుచేత ఏంటంటే ఈ దాదాసాహెబ్ రామ్ చరణ్, నార్త్లో రామ్ చరణ్కి అంత క్రేజ్ రావడానికి కూడా కారణం ఏంటంటే RRRలో
అతన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళకి అల్లూరి సీతారామరాజు ఎవరు వాళ్ళకి తెలియదు. ఈ అందులోకి ఈ రాముడు ఈ సంఘ పరివార వారి ఐడియాలజీ కూడా సరిపోయింది. లేదు, రామ్ చరణ్ బికేమ్ పాపులర్ విత్ మగధీర. కానీ మగధీరాకిను త్రిబులారికి రంగస్థలం వీటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ ఆ మగధీరలో ఉన్న అభిమానం కొనసాగుతుంది, సాగి దీని మీద కన్సాలిడేట్ అయి ఉండొచ్చు. ఇది నేను సినీ విమర్శకుడు కాను, పరిశీలకుడు కూడా కాను. ఐఎమ్ నౌ లెర్నింగ్ అబౌట్ ఫిల్మ్ స్టడీస్ అనేది ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని, ముఖ్యంగా పౌరాణికాల మీద కొంత కానీ పరిశోధిస్తూ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఎన్టీ రామారావు గారికి చిరంజీవి గారికి మధ్యలో ఒక సినీ విశ్లేషకుడిగా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి జరగాల్సినంత చర్చ జరగలేదని మాత్రం నాకు అనిపిస్తుంటుంది సార్. అంటే ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది తెలుగు సినిమా. ఆయన కాంట్రిబ్యూషన్ మంచి సినిమాలు తీశారు. ఆయన ప్రయోగాలన్నీ ఆయనతోనే వరుసగా 6 సినిమాలు తీసి అందులో 5 హిట్లు అవడం అనేది కూడా సొంతంగా నిర్మించడం, అందులో నటించడం, అది ఇద్దరికే చెల్లింది ఇండియాలో, రామారావు గారు, కృష్ణ గారు ఇద్దరికే. అయితే నటన పరంగా మరి కృష్ణ గారు హీస్ ఫౌండ్ వాంటింగ్ ఇన్ దట్ డిపార్ట్మెంట్ కదా. నటన పరంగా ఆయన అభిమానులు ఉండొచ్చు, కోట్లాది మంది ఉండొచ్చు. కానీ ఒకసారి వార్తలో దాదాపు 20 ఏళ్ల క్రితం వార్త మ్యాగజైన్ వస్తుంది కదా, ఆదివారంలో ది బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి కమేడియన్, ఇలాగా విలన్ కూడా ఉన్నట్టున్నాడు అందులో. ఒక 10 మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని బెస్ట్ హీరో అంటే ఫస్ట్ నాగయ్య గారు వస్తారు కదా, సీనియారిటీ వైజ్ నాగేశ్వరరావు గారు స్టార్ హీరో కదా, నాగయ్య గారు స్టార్, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కాంతారావు గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారిని పెట్టారు. వాళ్ళు కృష్ణ గారిని ఇంక్లూడ్ చేయలే. అలాగే ప్రొడక్షన్ హౌసెస్ అంటే విజయవారు వాళ్ళు ఎవరు, తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, సురేష్, జగపతి, ఎన్ఐటి, అన్నపూర్ణ, ఇలా పద్మాలయ. హీరోయిన్లు అంటే కాంచనమాల, భానుమతి, సావిత్రి, స్ట్రైట్ అవే శ్రీదేవికి వచ్చారు, మధ్యలో వాణిశ్రీ గారిని వదిలేశారు. తర్వాత రచయితలు, మంచి పాటలు, అన్నీ చాలా ఇలాబరేట్ ఇది జరిగింది డిస్కషన్. అందులో కృష్ణ గారిని అప్పుడు ఇంకా ఇంటర్నెట్ లేదు కదా, లేఖలే కొన్ని 100 లెటర్స్ వచ్చాయంటే మా కృష్ణ గారు లేరేంటి అంటే వాళ్ళు సమాధానం చెప్పారు, ఆయన గొప్ప హీరో కానీ పెద్ద నటుడు కాడు ఆయన. కృష్ణ గారికి కూడా ఏమైనా అవార్డులు వచ్చాయా? ఆయనకి కూడా కృష్ణ గారికి అవార్డులు వచ్చాయా రాలేదా అన్న విషయం పక్కన పెడితే మాస్ హీరో తన మీద తాను, తన పెర్ఫార్మెన్స్ మీద తాను జోక్ చేసేసుకునేవారు. మరి ఆయనే జోక్ చేసుకున్నప్పుడు అది ములపూడి వెంకటరమణ గారి ఆత్మకథ చదివితే కృష్ణావతారం కూడా చెప్పాడు ఆయన. బాపు గారు మళ్ళీ ఇంకో టేక్ తీసుకుందాం అంటే నెక్స్ట్ టేక్ లో బాగా చేస్తాను అనుకుని అడుగుతున్నారు బాపు గారు, సాక్షి తర్వాత ఏమైనా డెవలప్ అయి ఉంటానని, చేసిందే వస్తుంది. ఆయన మనిషిగా మరి ఆయనతో వ్యక్తిగత పరిచయాలు ఉన్న వాళ్ళు చెప్పాలి. ఒక అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. 6 సినిమాలు, 70 అగ్నిపరీక్ష కదా, అగ్నిపరీక్ష 14 మొదటి సినిమా అగ్నిపరీక్ష, 71, 72, 73 బ్లాక్ బస్టర్స్, 4 సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, తర్వాత సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, తర్వాత దేవదాస్ తీసి కొంత కురుక్షేత్రం, తర్వాత 78లో కూడా బ్యానర్ మార్చి పాడి పంటలు, బ్యానర్ మార్చి పి చంద్రశేఖర్, మీనా, మధ్యలో మీనా. అంచేత ఏంటంటే మంచి ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా గుర్తుంటాడు, హీరోగా కూడా గుర్తుంటారు. ఆయన సినిమాల్లో ఒక రకమైన ఇన్నోసెన్స్ కనబడుతుంటుంది, కొంచెం అమాయకత్వపు ఇవి కనబడుతుంటాయి. మరి ఆయన గురించి చర్చ జరగలేదు అంటే అందరి గురించి చర్చ జరగదు. కొంతమందిని అనుకోకుండా సమాజం విస్మరించకపోయినా చర్చల్లోకి తీసుకురాదు కొంతమంది రారు పాపం, వాళ్ళ దురదృష్టం అనండి ఏదనండి. బట్ కృష్ణ గారు ఏంటంటే ఇప్పటికీ ఆయనకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు చూస్తారు, టీవీలో ఆయన సినిమా వస్తే, ఫేస్బుక్లో కూడా మనకేంటంటే ఆయన వాల్ పోస్టర్స్ని కలెక్ట్ చేసి వాటిని డైలీ పోస్ట్ చేస్తున్నటువంటి అభిమానులు. అలాగే ఇప్పుడు విజయవాడ టూర్లో పాత సినిమాలు కృష్ణ గారిది వస్తే ఎగబడి చూసే ప్రేక్షకులు ఉన్నారు ఇంకాను. అయితే కొన్నాళ్ళ వరకే కంటిన్యూ అవుతుంది ఇది, కొన్నాళ్ళ తర్వాత ఉండకపోవచ్చు. వీళ్ళందరికీ ఉన్న ఈ అభిమాన గణం తరుగుతూ వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, 60 దాటింది నాకు, రామారావు గారి అభిమానిని. ఎక్కడో ఏదో ఊరిలో ఏదో మూలన్న థియేటర్లో ఏదో పాండురంగ మహత్యం ఆడుతుంది అంటే నేను వెళ్ళి చూసే ఓపిక నాకు ఉండకపోవచ్చు. ఎందుకంటే టీవీ ఒకటి ఉంది మనకి, టీవీలో వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. అంటే యూట్యూబ్లో ఒక్కొక్కరి సినిమా ఎంతమంది వ్యూస్ వచ్చాయి, ఎంతమంది చూస్తున్నారు అనేది తెలిస్తే దాన్ని బట్టి అభిమానులు ఎంతమందో తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. సార్ నార్త్ ఈస్ట్లో ఉంటున్నారు, ఏంటి సార్ నార్త్ ఈస్ట్ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది? నార్త్ ఈస్ట్ అంటే సినిమాల నుంచి కొంచెం సినిమాలు అదేలేండి.
సినిమాలు అనేది జస్ట్ వినోదం కొరకే. వినోదం కొరకు. దానిలో నేను ఉండేది మిజోరాం రాష్ట్రంలో. భారతదేశంలో 2వ చిన్న రాష్ట్రం మిజోరాం జనసంఖ్య పరంగా. అక్కడ లిటరసీ రేట్ అనేది 100% చేరింది మొన్నే. 100% అని క్లెయిమ్ చేసుకున్నారు. కొంతమంది అందులో కొన్ని ఆ మెథడాలజీలో కొన్ని లోపాలు ఉన్నాయంటారు. బట్ 100% అఫీషియల్గా రికార్డ్ అయింది. అంటే రాష్ట్రం చాలా శాంతియుతమైన రాష్ట్రం. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా శరణార్థులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మిజోరాం. శరణార్థులు అంటే డిస్ప్లేస్డ్, ఇక్కడ నిర్వాసితులు అందాం. నిర్వాసితులు అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల ఏదో డ్యాములు కట్టడం వల్ల తమ స్థలాలను కోల్పోయి వచ్చిన వాళ్ళు కారు. మణిపూర్ నుంచి వచ్చిన కుకీస్, మణిపూర్లో కుకీ మేటీ క్లాష్ జరిగింది కదా, వాళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం. అక్కడ 2 జాతులు అవి. మేటీ అంటే మోస్ట్లీ హిందూస్ ఎక్కువ, అందులోనే క్రైస్తవులు ఉన్నారు. కుకీస్ అంటే 99% క్రైస్తవులే. మేటీస్లో ట్రైబులు ఉంటారు, గిరిజనులు ఉన్నారు, అందులో ఆదివాసీలు, జనరల్ కులాలు, ఫార్వర్డ్ కాస్ట్లు ఉన్నాయి, ఓబీసీలు కూడా ఉన్నారు మేటీస్లో. అది హిందూ కాస్ట్ స్ట్రక్చర్ మేటీస్ అనేదిలో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. కుకీస్ అలా లేదు. కుకీ అనేది ఒకటే జాతి. ఈ కుకీ జో చిన్ అనే అతి పెద్ద సమూహం అంబ్రెల్లా కింద ఈ కుకీ జో మిజో ఇవన్నీ వస్తాయి. వీళ్ళు బర్మాలో కూడా ఉన్నారు, మయన్మార్లో కూడా, మణిపూర్లో ఉన్నారు, నాగాల్యాండ్లో ఉన్నారు, మిజోరాంలో ఉన్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మాదంతా ఒక చిన్ సముదాయం మాది అనేది ఆ ఐడెంటిఫికేషన్. వాళ్ళు తమని తాము అలాగా ఐడెంటిఫై చేసుకుంటారు చిన్స్గా. ఇందులో ఈ చిన్స్ బర్మా నుంచి వచ్చిన వాళ్ళు మిజోరాంలో ఉన్నారు. వీళ్ళ పట్ల కొంత వ్యతిరేకత ఉంది. అందరూ ఒకటే అయినా కొంత వ్యతిరేకత, ఎందుకంటే వీళ్ళ అవకాశాలను వాళ్ళు ఎప్పుడు కూడా నిర్వాసితులు శరణార్థులే కష్టపడి పనిచేస్తారు, కాంతిసీకులు కదా. అవును, ఎక్కడైనా జనరల్ థియరీ, అది యూనివర్సలీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. అది ఎక్కడైనా ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, యావరేజ్ కార్పెంటర్ కన్నా బాగా పనిచేస్తాడు, ఎక్కువ పని గంటలు అందులోనే గడుపుతాడు ఆయన. అందుచేత ఏంటంటే ఈ చిన్స్ వచ్చిన తర్వాత మాకు అవకాశాలు తక్కువయ్యాయని లోకల్ మిజోస్ ఫీల్ అవుతున్నారు. ఏంటి అందరూ ఒకటే అనే భావన ఉన్నా ఈ కొంత వాళ్ళ పట్ల ఏంటంటే రిసెంట్మెంట్ ఉంది, అసంతృప్తి. అది నెంబర్ 1. దాంతో ఏంటంటే మిజోరాం రాష్ట్రం, ఇప్పుడు నేను 5 ఏళ్ళుగా అక్కడ 4 ఏళ్ళుగా ఉంటున్నాను. మిజోరాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా డెలికేట్గా ఉంది, చాలా సున్నితంగా. అది ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మొన్నప్పుడు 8 కోట్లు సహాయం చేసింది. 8 కోట్లు అనేది ఈ రోజుల్లో ఒక ప్రజలందరికీ టిఫిన్లు పెడితే అయిపోతాయి కదా. 8 కోట్లు అంటే తక్కువ, అక్కడ ఉన్నది తక్కువ, సంఖ్య తక్కువ. వాళ్ళు ఏంటంటే మిజోరాం గవర్నమెంట్ ఏంటంటే మాకు ఇంకా కేంద్ర సహాయం వస్తే మేము ఆదుకుంటాం చాలామంది అంటే. కొంతమంది ఏమంటున్నారంటే మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళని పంపించేద్దాం అంటున్నారు. మయన్మార్లో అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది కదా, మిలిటరీ రెజిమ్కి వ్యతిరేకంగా రోహింగ్యాలను కూడా పంపించారు అక్కడి నుంచి. చిన్స్ కూడా చాలామంది వచ్చారు అక్కడి నుంచి. మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఎవరు కూడా అక్కడ మనలేరు బర్మాలో. వాళ్ళకి ఇమీడియట్ నైబర్ ఎవరు? బంగ్లాదేశ్కి మయన్మార్కి కొంచెం ఉంది కనెక్షన్, బోర్డర్. విశాలమైన బోర్డర్ ఎవరికి ఉందంటే భారతదేశానికి మయన్మార్కి ఉంది. ఏది? అరుణాచల్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. సహజంగానే భారతదేశంలోకి వాళ్ళు ప్రవేశించి ఎక్కువ మిజోరాంలో, ఎందుకంటే అక్కడ మిజోరాంలో జాతి పరంగా ఎథ్నికల్లీ వీరికి వారికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కనుక వీళ్ళు ఇందులోకి చుచ్చుకొస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ అవకాశాలు డెఫినెట్లీ లోకల్ స్థానికులకు అవకాశాలు తగ్గుతాయి. అది ఒక అంశం. అది ఇంకేంటంటే మిజోరాం ఆ ప్రాంతాల్లో భారీ పారిశ్రామికీకరణకు అవకాశమే లేదు అక్కడ. ఎందుకంటే టెరైన్, ఎత్తుపల్లాలు, కొండ ప్రాంతం. బ్యాంబూ ఇండియాలో నెంబర్ 1 మిజోరాం. వెదురు ప్రొడక్ట్స్ కానీ సంబంధించినవి. అక్కడ కలప కూడా బాగా దొరుకుతుంది. మనవాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే తెలివైన వాళ్ళు కదా, అక్కడే కుర్చీలు బెంచీలు తయారు చేయించుకొని పంపిస్తుంటారు. అక్కడి నుంచి ట్రక్కుల్లోనో అట్లా కలకత్తా వరకు, అక్కడి నుంచి ట్రైన్లోనో ఏదో మొత్తానికి. మిజోరాంలో ప్రొహిబిషన్ ఉంది. ఈ ప్రొహిబిషన్ వల్ల ఏమవుతుంది అంటే, ప్రొహిబిషన్ ఎక్కడైనా ఉంది అంటే ఆల్టర్నేటివ్ దారులు వెతుక్కుంటుంది యువత. ఆల్టర్నేటివ్ ప్రొహిబిషన్కి ఏంటి? డ్రగ్స్, గంజాయి, అంతేనా? మీకు మత్తు పదార్థాలు, ఒక మత్తు పదార్థాన్ని బ్యాన్ చేస్తే
ఎవడు మత్తు పదార్థాన్ని తీసుకోవడం మానేయడు, వేరే మత్తు పదార్థానికి మళ్ళుతాడు అంతే. అంతే. ఈ ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అబ్సల్యూట్ బ్యాన్ ఉండేది కదా, ఒరిస్సా వెళ్ళి తాగి వచ్చేవారు, కర్ణాటక వెళ్ళి, తమిళనాడు వెళ్ళి మద్యం సేవించి వచ్చేవారు కదా. అక్కడ మిజోరాంలో ఏమైందంటే ఈ మద్యం పైన ఉన్న నిషేధం వల్ల మాదక ద్రవ్యాల వైపు మళ్ళుతున్నారనేది ప్రూవ్ అయింది అధ్యయనంలో. మిజోస్ అనేవారు శాంతి కాముకులు, పట్టించుకోరు పెద్దగా ఏమి. మిజోరాం ఇస్ ద ఓన్లీ స్టేట్ అవుట్ మైగ్రేషన్ చాలా తక్కువ. అంటే మిజోరాం నుంచి ఢిల్లీయో, బాంబేయో, హైదరాబాదో, కలకత్తా రావడం అనేది తక్కువ. చదువుకుంటారు, వచ్చి వెళ్ళిపోతారు వెనక్కి. అదే మణిపూర్, నాగాల్యాండ్, మేఘాలయ వాళ్ళు ఎక్కువ మంది కనబడతారు మీకు. ఇప్పుడు మనకి ఈ బ్యూటీ క్లినిక్స్లో పనిచేసే వాళ్ళందరూ పనిచేసే కార్మికులంతా మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్ ఆ రాష్ట్రాల నుంచి. కొంత బెంగాలీ వాళ్ళు ఉంటే త్రిపుర నుంచి రావచ్చు. అంటే నార్త్ ఈస్ట్ వరకు చెప్తున్నది నేను. మిజోరాం నుంచి చాలా తక్కువ అవుట్ మైగ్రేషన్ తక్కువ. వారు ఏంటంటే వారి రాష్ట్రంలో మాకు హాయిగా గడిచిపోతుంది కదా అనే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళకి. కొంచెం క్లోజ్డ్ కమ్యూనిటీ. మాతో ఇప్పుడు మా కొలీగ్స్ ఉన్నారు, చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, కానీ ఒక స్టేజ్ దాటి ముందుకు రానివ్వరు. వాళ్ళే మాట్లాడుకుంటారు, ఎక్కువ మాట్లాడరు, పని చేస్తారు, ఇచ్చిన పనిని బ్రహ్మాండంగా చేసుకెళ్తారు. క్లాష్ అంటే ఇంకొకళ్ళతో వివాదంలోకి వెళ్ళరు. వేరేస్ మణిపూర్ వాళ్ళు అంటే మోస్ట్ అడ్వెంచరస్ పీపుల్. వాళ్ళు క్రీడారంగం చూడండి, మణిపూర్ వాళ్ళు ఉంటారు. అవును, క్రీడారంగంలో అద్భుతం. వాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2లో ఉంటారు ఎప్పుడు. తర్వాత సాంస్కృతికంగా కూడా మణిపూరి డాన్స్ అని, మ్యూజిక్ అని, అదేని వాళ్ళు అన్నిట్లో. తర్వాత పోరాట పటిమ చాలా ఎక్కువ మణిపూరీస్కి. భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర బలగాలను కానీ ఎక్కువగా హెరాస్ చేసేది మణిపూరీసే వాళ్ళే. మణిపూర్లో విచిత్రం ఏంటంటే అక్కడ లోక్తాక్ లేక్ అని ఉంటుంది, పెద్ద సరస్సు. దానిలో ఏంటంటే గడ్డి మట్టితో కలిపి చక్రాలుగా ఫార్మ్ అవుతాయి, వలయాలుగా. చాలా ఫేమస్ లోక్తాక్ లేక్. ఆ లోక్తాక్ లేక్ దగ్గరే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రప్రథమంగా మన కాంగ్రెస్ పతాకాన్ని అక్కడ ఎగరవేసింది. ఆ స్పాట్కి వెళ్ళాను. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ప్రతి 500 మీటర్లకి ఒక చెక్ గేట్, అన్అఫీషియల్. ఎవ్రీ 500 మీటర్స్ మిలిటెంట్స్ వస్తారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు. మీరు 100 ఇచ్చినా 50 ఇచ్చా. పోలీసులకు కూడా తెలుసు వాళ్ళకి వాటా ఉంటుందట. మిలిటెన్సీ అంత స్ట్రాంగ్ అక్కడ. మిజోరాంలో మిలిటెన్సీ అనేది, మిజో నేషనల్ ఫ్రంట్ అనేది రాజకీయ పార్టీగా మార్పు చెందిన తర్వాత మిలిటెన్సీ అనేది లేదు మిజోరాంలో. మిజోరాంలో నేను లాల్డెంగా గారి ఫ్యామిలీని కూడా సందర్శించాను. ఆయన సతీమణిని, కూతురు. ఇప్పుడు కాదు, 2011లో, అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ విశేషాలన్నీ పంచుకున్నారు వాళ్ళు. ఆన్ ద హోల్ ఇట్స్ ఎ వెరీ ప్లెజెంట్ స్టేట్. హాయిగా మీరు అంటే మనం భూములు కొనకూడదు, ఆస్తులు కొనకూడదు మీరు కదా. షెడ్యూల్ ఏరియా నంబర్ 6లో ఉన్నాయి నార్త్ ఈస్ట్ ప్రాంతం అంతా. దట్ ఇస్ అబౌట్ మిజోరాం. దాని మీద అయినా ఒక డాక్యుమెంట్ లాంటిది తీసుకొద్దామని నాకు ప్లాన్ ఉంది. తప్పకుండా చేద్దాం, ఐడియా ఉంది. ఒక్కసారి మన తెలుగు నేల మీదకి వస్తే ఎలా ఉంది రాజకీయ వాతావరణం, ఏ విధంగా ఉండబోతోంది? అప్పుడిప్పుడే మనం ఏమంటారు వ్యాఖ్యానించడం సబబు కాదేమో. అయినప్పటికీ కూడా ఆంధ్ర విశ్వకళా పరిషత్ పూర్వ విద్యార్థిగా, అప్పటి అత్యాయక పరిస్థితుల్ని ఎదుర్కొన్నటువంటి విద్యార్థి నాయకుడిని కాను ఇప్పుడు అని చెప్పుకుంటారు, కానీ అది మీ గొప్పదనం. ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎక్కడో చక్కగా కొండల్లో శీతల ప్రాంతంలో హాయిగా ఉన్న వాళ్ళని మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని నన్ను లాగుతున్నారు ఇందులోకి. సరే, చెప్పక తప్పదు, ఎందుకంటే స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ వరకు దిస్ ఇస్ చరిత్ర కానీ చూస్తే చాలా విషయాల్లో, చాలా కోణాల్లో చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఎలాగంటారు? అత్యుత్తమమైన రాష్ట్రం అంటాను. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వాల వల్ల కాదు. ఎందుకంటే మనం తెలుగు ప్రజలం ఎప్పుడూ కూడా హోల్సేల్ క్రైసిస్, విపత్కర పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు మనం. అదే తుఫాన్లు రావడం అవన్నీ, అలాంటివి హింస, రాజకీయ హింస కానీ, ఆపరేషన్ కానీ చాలా తక్కువ. తమిళనాడు వాళ్ళు ఎదుర్కొన్నారు. తమిళనాడులో వేర్పాటువాదం ఉంది. కర్ణాటకలో ఎప్పుడూ భాషా వివాదమే.
కేరళలో కమ్యూనిజం వేళ్ళు అనుకున్న రోజుల్లో హింస చాలా జరిగింది అక్కడ కూడా. మనకి జరిగి ఉండొచ్చు పాకెట్స్లో. తర్వాత అండి నేను దేశం అంతా చూశాను కదా. కోస్తా జిల్లాలో శ్రీకాకుళం విజయనగరంతో మొదలుపెట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఈవెన్ రామచంద్రాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు, అలాగ నూజివీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు నుంచి ప్రకాశం వరకు చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ బెల్ట్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద బెస్ట్ బెల్ట్ ఇన్ ఇండియా. బెల్ట్ ఇన్ ఇండియా. ఇండియా మీకు పంజాబ్ చూశాను నేను. ఆ రూపలావణ్యాలే పంజాబీస్. మారుమూలకి వెళ్తే చాలా విషయాల్లో మనకన్నా వెనుకబడి ఉన్నారు వాళ్ళు. ముందు సోషల్ ఈక్వాలిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా ఇంకా ఏ ఇతర రాష్ట్రంలో లేదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. దానికి మీరు అడగొచ్చు ఇండికేటర్ ఏంటి? సామాజిక ఐక్యతకి అంతగా లేదు. కులపీడన లేదా అంటే ఉంది. ఇప్పటికీ ఒక దళితుడిని తక్కువగా చూడడం అనేది ఉంది. వివక్ష ఉంది. అది లేదంటే అది చాలా లేదన్నవాడు మూర్ఖుడైనా అయి ఉండాలి, అంధుడైనా అయి ఉండాలాడు. కానీ కులాంతర వివాహాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా ఇతర ఏ రాష్ట్రంలోని లేవు. మా మరాఠీ మిత్రుడు ఒకడు మా రాష్ట్రంలో ఉన్నాయన్నాడు. ఎవరి మధ్యనైనా మీ రాష్ట్రంలో కులాంతర వివాహాలు అన్నాను. బ్రాహ్మిన్స్, మరాఠాస్ ఎక్కడో చేసుకున్నారన్నాడు. సరే మంచిదే, కులాంతర వివాహమే. ఇక్కడ కమ్మరెడ్డి కాపులు దళితులు కూడా చేసుకుంటున్నారు కదా వివాహాలు, బ్రాహ్మణ్ దళిత్ చేసుకుంటున్నారు కదా వివాహాలు. ఏ రాష్ట్రంలో లేదు. అండ్ దే ఆర్ యాక్సెప్టెడ్. ఏదో 1-2 ఇన్సిడెంట్లు జరిగాయి కానీ ఆనర్ కిల్లింగ్ అంటే బయట వాళ్ళని చూసి మన వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ అది నెంబర్ 1. తర్వాత అండి ఏదైనా మీరు సామాజికంగా అందరూ ఫార్మల్ కంటెక్స్ట్లో చూస్తారు. ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, జాబ్స్, ఇందులో వారి శాతం ఎంత, వీరి శాతం ఎంత, దాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇది వదిలేయండి. ఇన్ఫార్మల్ కంటెక్స్ట్ నేను అడిగాను పంజాబీస్ని, ఉత్తరప్రదేశ్ వారిని, బీహార్ ఫార్వర్డ్ కాస్ట్లని, మీకు దళితులు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? ఉండరు కదా అంటారు. మీరు నమ్ముతారా? నేను టీవీ ముఖంగా ఉండరు కదా, ఎందుకు ఉంటారు దళితులు? మా ఫ్రెండ్స్, మా వాళ్ళు మాకే ఉంటారు, ఈక్వల్, మాతో సరిసమానులనే మేము మిత్రులుగా కూడా ఎంచుకుంటాం. సరే ఒక్కసారి మా ఆంధ్రప్రదేశ్ రండి. మనకి ఇక్కడ జరిగే కొన్ని విశేషాలు చెప్తుంటే నిజమా అంటారు. ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఉందండి, మనం అందరం పార్టిసిపేట్ చేస్తాం. అందరూ పార్టిసిపేట్ చేస్తాం. అవును. మీకు ఒరిస్సా నుంచి ఆ బెంగాలీస్ ఏదో అంటారు కదా, మేము అందరికంటే ఎన్లైటెండ్ అని. అవును. చూపించండి ఒకసారి అక్కడికి వెళ్ళి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మాయావతి గారు పాలించిన ఉత్తరప్రదేశ్ సామాన్యుల స్థాయిలో, ఒక మధ్యతరగతి స్థాయిలో సోషల్ ఈక్వాలిటీ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఏ రాష్ట్రంలో లేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. సరే నార్త్ ఈస్ట్ సంగతి వదిలేయండి, అక్కడ కులాలు లేవు, అంతా ట్రైబ్సే కనుక అది నెంబర్ 1. తర్వాత మనకి ప్రాస్పరిటీ ఈ బెల్ట్, నేను చెప్పిన బెల్ట్లో ఆకలి చావులు, అన్నార్తులు మనకు కనబడరు. తర్వాత నేను చెప్పిన బెల్ట్లో మీరు చూడండి, ఉత్తరాంధ్రతో మొదలుకొని అక్కడ నెల్లూరు వరకు ప్రతి ఊర్లో మెడికల్ కేర్ మీకు దొరుకుతుంది. ప్రతి ఊర్లో 2 టైర్ టౌన్స్లో కూడా, మున్సిపాలిటీల్లో కూడా మెడికల్ కేర్, ఒక మంచి మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో మీకు కావాల్సిన సరుకులన్నీ దొరుకుతాయి. ఏమండి, ప్రజలు నవ్వుతూ ఉంటారు. మీకు కొన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్తే నవ్వేవాళ్ళు తక్కువ, నవ్వరు. పంజాబీస్ ఎప్పుడు బబ్లింగ్ నవ్వుతూ వాళ్ళ మీద వాళ్ళు. పంజాబీల్లో కూడా ఎవరు సిక్కులు. మళ్ళీ పంజాబీల్లో మన హిందూస్ ఉన్నారా, వీళ్ళు వ్యాపారులు, వీళ్ళంతా వ్యాపారమే. వినయ విధేయతలు కలిగి, పోరాట పటిమ కలిగి, ప్రజలతో మంచిగా అందరితో అరమరికలు లేకుండా కలిసిపోయేవాళ్ళు సిక్కులు. ఐ అగ్రీ విత్ దాట్. అందుచేత మనకి కాశ్మీరీ మిలిటెన్సీ లేదు, పంజాబీ మిలిటెన్సీ లేదు, అస్సాంలో ఉల్ఫా లాగా లేదు, బెంగాల్లో ఎప్పుడు కూడా అనిశ్చిత పరిస్థితులు మొన్నటి వరకు. ఇప్పటికీ పొలిటికల్ మర్డర్స్ బెంగాల్లో ఎక్కువ. ఒరిస్సా లాంటి పేదరికం లేదు. మహారాష్ట్రలో కూడా సోషల్ ఈక్వాలిటీ లేదు, అస్సలు లేదు. కర్ణాటకలో భాషా వివాదాలు, కేరళ, తమిళనాడులో కూడా ఎప్పుడు కూడా తమిళనాడు చూడండి ఒక ఎజెండా ఉంటుంది. తమిళనాడుకి మంచో చెడో ఎజెండా. మన ఆంధ్ర పబ్లిక్ ఎజెండా అంటూ లేదు. చెప్పాలంటే మన ఆంధ్ర వాళ్ళు వ్యసనపరులు ఎక్కువ. ఇదంతా ఎందుకు వచ్చిందంటే కంఫర్టబుల్ లైఫ్. తర్వాత ఏంటి, తర్వాత ఎక్కువ డబ్బులు తగలేస్తారు దీని మీద కదా.
తాగుడు కానీ ప్యాకెట్లు కానీ జోదం ఓపిక, కానీ కోరిక, తీరిక మూడు ఇలాంటివన్నీ ఎక్కువ మన వాళ్ళకి. నాన్ వెజ్ కన్జంప్షన్ మనకు చాలా ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో. అందుకు నేను ఏంటంటే ఏపీ ఈజ్ ఇన్ సమ్ ఏరియాస్ ఏపీ ఈజ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, అది అంతవరకు కొన్ని ఏరియాల్లో. ఇకపోతే రాజకీయంగా కానీ చూస్తే కేంద్రం నుంచి రావాల్సిన మనకు ప్రత్యేక హోదా అనేది అయిపోయింది, ఎప్పుడో దానికి ముగింపు పలికేశారు, శ్రాద్ధం పెట్టేశారు దానికి. ప్రత్యేక హోదా అనేది ఇంకా రాదు, మనకి ఎప్పటికీ రాదు. రైల్వే జోన్ ఏదో పెట్టారు వైజాగ్లో, కానీ దానికి తగ్గట్టుగా మనకి లాభాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ రైల్వే జోన్ వల్ల మనకి పెద్ద ఒరిగింది లేదు, భువనేశ్వర్కే వెళ్ళేవన్నీ. ఇది కాకుండా మనకి భారీ పరిశ్రమలు రావాలి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏదో అంటున్నారు, దాని మీద కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, అంత రాయితీలు ఇవ్వక్కర్లేదు అని. డేటా సెంటర్ కదా, డేటా సెంటర్ వచ్చింది. ఇది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో పెరగాలి. అంతా హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ అయింది. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంది, తప్పించి ఇంకేమున్నాయండి మనకు చెప్పండి? ఉన్నాయి చిన్న. తర్వాత పోర్ట్స్, మన పోర్ట్స్ డెవలప్ అవ్వాలి. మనకున్న విస్తారమైనటువంటి తీరరేఖ మనకి ఎంత ఉంది, గుజరాత్ తర్వాత మనదే. తర్వాత గుజరాత్లో సగం పనికిరాదు, తీర కోస్టల్ లైన్ సగం పనికిరాదు అక్కడ. ఆ కచ్ ఏరియాల్లో అక్కడ ఉన్నవి దేనికి పనికిరావు. మనకేంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మనకు పనికొచ్చే తీరరేఖ కనుక దీన్ని పోర్ట్స్ని డెవలప్ చేస్తే మీకు అంతర్జాతీయ, అంటే తెలియక కాదు, తెలుసు, తెలియక కాదు, పాలకులకు ఎందుకు తెలియదు, చేయలేకపోవచ్చు, ఉద్దేశం కూడా లేదు అని నేను అన్న, కానీ ఉద్దేశం ఉన్నా చేయలేకపోవచ్చు, తీరిక లేకపోవచ్చు, వనరులు లేకపోవచ్చు. ఇంకా అన్నిటికంటే మించి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా మనకు అంతగా లేవు. ఈవెన్ దో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఎన్డీఏలో ఉన్నా మనకి ఖచ్చితంగా మనకి రావలసినంత రాయితీలు కానీ సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇటీవల కొంత అన్సెటిల్డ్గా ఉన్నాయి కండిషన్స్ ఏపీలో. అంటే రెండు బలమైన సామాజిక వర్గాలు కలిసి ఒక బలమైన సామాజిక వర్గాన్ని కొట్టే ఎన్నికల్లో. అంతే 2024 ఎన్నికలు అంతే, బహిరంగ రహస్యం. కాపులు కమ్మలు కలిశారు, అటువైపు రెడ్లు ఉన్నారు, వాళ్ళకి దళితులు ఫుట్ సోల్జర్స్, దళితులు అటువైపు ఉన్నారు. రెడ్లు కూడా చాలామంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఉండొచ్చు, ఎందుకంటే వ్యాపారాల్లో అట్లా పెద్దగా ఒరిగిందేమీ లేదు. అంటే వేసి ఉండొచ్చు. చాలామంది రెడ్ల మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయంటే శేఖర్ గారు, వాళ్ళు ఒక కంపారిజన్కి వచ్చారు. ఆ కంపారిజన్ ఏంటంటే, ఇది కడప రెడ్లు నాతో స్వయంగా వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయం, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, అది వ్యవస్థాగతంగా అది దాని ఫలితాలు కనపడ్డాయి. వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు వెళ్ళినా మాకు యాక్సెస్ ఉండేది, చాలా ఈయన అసలు అవేవి లేకుండా చేశాడు అనేది వాళ్ళ. అంటే మరి అది కొంత మెచ్చుకోదగ్గ అంశమే కదా ఒక రకంగా. అంటే ఆయన అహంకారంతో చేశాడా, మరి ఇంకెందుకు చేశాడా, లేకపోతే ఇతర కులాలకి ఏమైనా కోపం వస్తుందని చేశాడా, మరి మనకు అనవసరం. కానీ అది లోగుట్టు మనకు తెలియదు బయటికి. మీకు చూడండి, ఎవిడెన్స్ ఉంటే తప్ప. ఇప్పుడు నెహ్రూ గారికి ఆయనకి మధ్య చర్చలు జరిగాయని నేను అన్నాను, ఎందుకంటే అది అన్లెస్ ఎవిడెన్స్ ఉండాలి, దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే తప్ప మాట్లాడలేము మనం కదా. ఇంకోటండి, ఆ లోతుల్లోకి వెళ్ళే కన్నా మీకేంటంటే ఒక వెల్ఫేర్ ఓరియంటెడ్ గవర్నమెంట్ని మేబీ రౌడీజం ఎక్కువైందంటారు కొంతమందిని కొన్ని వర్గాలు ఎక్కడ పెడితే అక్కడ బాహాటంగా దుందుడుకు చర్యలు కొనసాగించారని కొంతమంది అంటారు. కొంతమంది అంటే మద్యంలో చాలా ఇది జరిగింది, కల్తీ మద్యం అమ్మారంటారు. ఇంకొంతమంది ఏంటంటే రాత్రి 10 అయితే ఇంటికి వెళ్ళిపోవాలా మనం, ఏం గవర్నమెంట్ ఇదని కూడా అన్న వినబడ్డాయి. అయితే ఎనార్కీ అంటే విశృంఖల పరిస్థితులు కమడకపోయినా ప్రభుత్వం మీద అసంతృప్తి అయితే ఉంది, లేకపోతే ఇంత మరి 11 సీట్లు దిగజారి పరిమితం చేయరు కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న 2 వర్గాలు, ముఖ్యంగా కమ్మ కాపు బీసీలే కదా, బహిరంగ రహస్యం ఇది. ఇక్కడ ఏంటంటే 2 కత్తులు ఒక వరలో ఇమడవు, చాలా కష్టం. దీనిలో ఈ యాంగిల్ నుంచి కానీ ఈ కోణం నుంచి కానీ మీరు పరిశీలిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఏంటంటే క్లాష్కి దారి తీసేలా ఉన్నాయి. తర్వాత ఇంకొక వర్గానికి దళితులకు కూడా పడడం లేదు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఏమైందంటేనండి, మోస్ట్ ఆఫ్ ద దళిత్స్ ఆర్ క్రిస్టియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బహిరంగ రహస్యం అది కూడా.
తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ తమిళనాడు అసలు చాలా బాహాటంగా, ఆంధ్రప్రదేశ్ కంటే బాహాటంగా స్వీకరించారు. క్రైస్తవాన్ని స్వీకరించి ఇంకోటి నేను చెప్తాను ఇదే టీవీ ముఖంగా, క్రైస్తవం అనేది లేకపోతే వాళ్ళు ఈనాటికి కూడా వెనుకబడి ఉండేవారే. రాజ్యాంగం హక్కులు ఇచ్చి ఉండొచ్చు, ఆ రాజ్యాంగంలో ప్రసాదించిన హక్కులు అనుభవించాలి అంటే దానికి కొంత ఎంపవర్మెంట్ ఉండాలి కదా, దానికి కొంత చదువు ఉండాలి కదా, మనిషికి ఆరోగ్యం ఉండాలి కదా, అప్పుడే హక్కులు అనుభవించగలడు. ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ ఎవరి వల్ల వచ్చాయండి? క్రైస్తవ మిషనరీల వల్లే కదా. సంఘ పరివారం వారు నా మీద విరుచుకుపడతారు, నువ్వు కేంద్ర ప్రభుత్వం. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ దళితులే కాదు, అగ్రకులాలు కూడా ఉపయోగించుకున్నారు. గ్రామాలు ఉపయోగించుకోలేదు, అందరికన్నా ముందు వాళ్ళే ఉపయోగించుకున్నారు కదా. అంటే త్వరలో నేను పివి సునీల్ కుమార్ గారిని కూడా ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఒకటండి, మన తరం వరకు ఇప్పుడు వచ్చాయిలేండి చాలా కాలేజీలు, స్కూళ్ళు, చైతన్య నారాయణలు వచ్చాయి, కానీ మా తరం వరకు ఏ కులం వాడైనా ఏదో ఒక సందర్భంలో ఒక క్రైస్తవ పాఠశాలలో కానీ క్రైస్తవ కళాశాలలో కానీ చదివినవాడే. లేకపోతే ఏ క్రైస్తవ టీచరో అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా. అలా అనుకుంటే గుంటూరు ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అని ఎంతమంది కళాకారులను తయారు, ఎన్టీ రామారావు గారు మొదలుకొని జగ్గయ్య గారు మొదలుకొని అందరూ అక్కడి నుంచి. అది వీళ్ళు మనకు తెలుసు, తెలియకుండా డాక్టర్లు, ఇంజనీర్లు, కళాకారులు ఎంతమంది అయ్యారో. ఇదే కాకుండా వాడిన క్రైస్తవ స్కూల్స్ ఉండేవి కదా, మేరీ కాన్వెంట్ అని, ఆ కాన్వెంట్ అని. ఇవన్నీ ఎవరు ఏమీ చేయలేదు, ఇవన్నీ మత మార్పిడికే చేశారు అంటే చాలా తప్పు. నేను ఒక క్రైస్తవ స్కూల్లో చదివాను చిన్నప్పుడు, మతం మారిపోయిందా? హిందువులమే కదా మనం. అందుచేత ఏంటంటే ఆపరేషన్కి గురైన వాడు, పీడనకు గురైన వాడు ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాడు, స్పిరిచువల్ ఆల్టర్నేటివ్. అది అంబేద్కర్ బౌద్ధం స్వీకరించడంలో ఇది క్రైస్తవం స్వీకరించారు వీళ్ళు. సో అది దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా క్లాష్ ఏంటంటే క్రిస్టియన్ హిందూ క్లాష్ కింద కూడా ఇప్పుడు పరిణమిస్తుంది రాను. ఇది ఎందువల్ల అవుతుందంటే అత్యుత్సాహం ప్రదర్శించే కొంత క్రైస్తవ ఫాదరీలు ఉంటారు కదా, పాస్టర్లు, వాళ్ళు ఇటువైపు అత్యుత్సాహం ప్రదర్శించే హిందుత్వ వాదులు, లేకపోతే ఏనాడు కూడా మేజర్ సిటీస్లో జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తూ ప్రజలు ఊరేగింపులు తీయడం అనేది మనం ఎప్పుడూ ఎరగం. ఇప్పుడు చేస్తున్నారు అంటే అది కాదనలేము దాన్ని కూడా, ఎందుకంటే ఇదొక రియాక్షన్ అనుకోవచ్చు మనం, ఇదొక ప్రతిస్పందన అనుకోవచ్చు. తర్వాత ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే మెసేజెస్ అన్నీ కూడా ఏంటంటే కమ్యూనల్ అని అనలేము, రిలీజియస్ డివైడ్ వైపే ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆ ప్రోద్బలం అనేది అటువైపు వెళ్ళేటట్లే జరుగుతుందన్నమాట. పీపుల్ ఆర్ బీయింగ్ పుష్డ్ టువార్డ్స్ దట్ గ్రేట్ క్లివేజ్ ఆర్ రిలీజియస్ డివైడ్. అందుచేత ఏంటంటే రాష్ట్రంలో రాను వీటిని కానీ కంట్రోల్ చేయకపోతే బోత్ సైడ్స్, ఇక్కడ నేను కుహనా సెక్యులర్ వాదిలాగా మాట్లాడినాను, అంతా హిందువులదే తప్పు అని మాత్రం నేను అన్నాను. చెప్తున్నాను, అత్యుత్సాహం ప్రదర్శించే పాస్టర్లు ఉంటారు కదా, అవును, ఈ హిందూ దేవుళ్ళ. ఇంతకుముందు వాస్తవానికి క్రైస్తవంలో కూడా ఇన్ని విపరీతపు పోకడలు, వికృత చేష్టలు లేవు కదా, ఇప్పుడు ఎక్కువైపోయాయి, చాలా ఎక్కువైపోయాయి. ఈ హిందూ పాటలు సినిమా పాటలు పెట్టడం, హిందూ స్తోత్రాలను కూడా ఉపయోగించుకోవడం చేయడం వల్ల ఏమవుతుంది, ఒకప్పుడు మొన్న సోషల్ మీడియాలోనే బంతిపువ్వు లాంటి ఏసయ్య అని చెప్పి ఏదో బతుకమ్మ ఆడుతున్నారు. దాంతో ఏమిటంటే దే ఆర్ ఆల్ ఇరిటెంట్స్. దానివల్ల హిందువుల సంఖ్య తగ్గిపోదు, కానీ దాంతో ఏమవుతుందంటే మొన్నటి వరకు హిందువులు పట్టించుకునేవారు కారు ఇలాంటివి. చూడండి, ఇదివరకు క్రిస్మస్ రోజుల్లో హిందువులు కూడా ఏంటి విలియం గారు, జాన్ గారు కేక్ ఎప్పుడు ఇస్తున్నారంటే ఉండండి పంపిస్తున్నాను, మనం చర్చిలకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ మతం ఒప్పుకోదు. సరే, తప్పులేదు, మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది, సంఖ్య బాగా తగ్గుతూ వస్తుంది. ఈవెన్ ముస్లిమ్స్ను కూడా ఈద్ నాడు ఏం భయ్యా ఏంటి పొలావ్ లేదా అంటే పంపిస్తున్నాను అనేవారు కదా. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఏది ఆంధ్రప్రదేశ్ లాంటి పురోగతి సాధించిన రాష్ట్రంలో కూడా ఆ సంఖ్య తగ్గుతుంది. నార్త్ ఇండియాలో ఎటు తగ్గిపోయింది. ఇది మంచిది కాదు, ఎందుకంటే అన్ని మతాలు డైవర్సిటీ మన దేశం యొక్క గొప్పతనానికి తార్కాణం డైవర్సిటీ ప్రతిబింబిస్తుంది మన దేశం యొక్క ఘనతని కదా. ఈ డైవర్సిటీ దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ఇక ప్రభుత్వాలే రెచ్చగొడితే మనం ఏం చేయాలి? ప్రభుత్వాలే దగ్గరుండి రెచ్చగొట్టి, నేను ఈ మాట అనకూడదు అంటే కాండక్ట్ రూల్స్కి వ్యతిరేకం ఈ మాటలు.
కానీ అనక తప్పదు. ఎందుకంటే పరమత సహనం అనే మాటే గొప్పదండి. పరమత సహనం అనేది మాటే కనుమరుగై, అదేదో పనికిరానిది అంటారు కానీ అవతల వారు నిన్ను ప్రొవోక్ చేసినా నిన్ను ఎంత రెచ్చగొట్టినా నువ్వు సహనాన్ని పాటించాలి అనేది హైయెస్ట్ వాల్యూ. అది మహాత్మా గాంధీ ఈ ప్రపంచానికి నేర్పారు. జీసస్ క్రైస్ట్, బౌద్ధుడు, మహాత్మా గాంధీ గారు చేసి చూపించారు. ఆయన్నే తోలనాడుతున్నారు. ఆయన పాకిస్తాన్ ఇచ్చేసాడట, ఆయన ఇంకేదో ఇచ్చేసాడట. ఆఖరికి అంటే మహాత్మా గాంధీని డిఫెండ్ చేసే పరిస్థితి లేదు. మహాత్మా గాంధీ తరపున వకాల్తా పుచ్చుకునే పరిస్థితి సోషల్ మీడియాలో లేదు. ఉంటే మీకు బూతులు లంకించుకుంటారు కదా. అంటే ఈ పరిస్థితులు ఎల్లకాలం కొనసాగవు. సడన్గా కొన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే ప్రజలకి ఆదాయం పెరిగింది, ప్రజల్లో ఆదాయం పెరిగింది. మీకు 80% ఇండియాలో రేషన్ బియ్యం తీసుకుంటున్నా ఆ 80% అర్హులు కారు రేషన్ బియ్యానికి. వాళ్ళు ఆ రేషన్ బియ్యం వాడరు ఇంట్లో, మళ్ళీ ఇండియాలో ఆర్థిక వనరులు పెరిగాయి, ఆదాయాలు పెరిగాయి. ఎప్పుడైనా సరే ఏ సమాజంలోనైనా ఆర్థిక పరిపుష్టి సంభవించింది అంటే నెక్స్ట్ జరిగేది మతం వైపు మళ్ళుతాడు మానవుడు, మతం మీద ఖర్చు పెడతాడు. మత సంబంధమైనటువంటి కార్యకలాపాల మీద ఆ ధనాన్ని వ్యయాన్ని ఆ వచ్చిన మార్జిన్ ఉంటుంది చూడండి, ఇంటి ఖర్చులు పోగా దాన్ని వెచ్చిస్తారు. దానివల్ల ఏంటి, ఇది ఒక థియరీ మాత్రమే, ఇది ఒక పరిశీలన మాత్రమే. దానివల్ల ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఈ మత పిచ్చి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతుంది. మరి ప్రభుత్వాలు కట్టడి చేస్తాయంటే ప్రభుత్వాలు ఎటు కట్టడి చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక అజమాయిషీ గట్టిగా ఉంది ఆయన మీద కానీ ఈయన మీద కానీ, ఇప్పుడున్న ఆయన మీద కానీ. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో మా హీరోలు అంటారు, వీళ్ళిద్దరిని జగన్ గారిని హీరోలు అంటారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు మా హీరో అంటారు. ఢిల్లీలో చూపించండి మీ హీరోయిజం. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్లో చేరిన దగ్గర నుంచి బిక్కుబిక్కుమని ఉంటారు మన హీరోలు కానీ మన నాయకులు కానీ. ఢిల్లీలో ఆ రోజు 30 మంది ఎంపీలు తీసుకొని ఎన్టీ రామారావు గారు వెళ్ళారు. 30 మంది ఎంపీ ప్రమాణ స్వీకారానికి ఈయన రాజసంతో వెళ్ళి అలా రాజీవ్ గాంధీ చూస్తున్నాడట ఈయన వైపు. ఈయన గంభీరంగా కూర్చొని ఒక్కొక్క ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తుంటే లోక్సభలో ఉన్నది 104 ప్రతిపక్ష సభ్యులు, 104లో 30 మంది వెళ్ళేది తెలుగు వాళ్ళు. అంటే ఇవన్నీ సింబాలిక్కే, దానివల్ల ఒరిగింది లేదు. కానీ ఆ మాత్రమైనా ఇప్పుడు లేదు కదా. బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా మార్పు వచ్చింది వీళ్ళలో. ప్రధానమంత్రి రాములైపోయారు. ఆ రోజు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ ఎదురుగా రామారావు గారు మొండితనం అయి ఉండొచ్చు, అది ఎల్లవేళలా స్వీకరణీయ యోగ్యం కాకపోవచ్చు, కానీ ఆయన మెయింటైన్ చేశాడే. అది ఆంధ్రప్రదేశ్ అంటే రామారావు అంటే సౌత్ ఇండియా అంటే రామారావు అనే పరిస్థితి 88, 89లో వచ్చింది. ఆయన నేషనల్ ఫ్రంట్. సౌత్ ఇండియా అంటే రామారావు, సౌత్ ఇండియా మీకు కదా. అంటే ఇవన్నీ కెమెరా ముఖంగా కొన్ని విషయాలు, అంటే మీరు రామారావు గారిని మీరు వ్యక్తిగతంగా కలిశారు, నేను రామారావు గారిని వ్యక్తిగతంగా, మీరు ఎక్కువ, మేము చూసింది చాలా తక్కువ. చాలా అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. కానీ నార్త్ ఇండియాకి, ఉత్తర భారతదేశానికి రామారావు గారు పర్యటనకు వెళితే సాధురామ్ ఆగయ్య అనేవాళ్ళు రామారావు గారు. వాళ్ళు గౌరవించిన తీరు బాబా సాధురామ్ ఆగయ్య. హర్యానాలో కర్నాల్ అనే ఊరిలో 1,00,000 మంది వచ్చారు రామారావు గారు మీటింగ్ 87లో. అప్పుడు లోక్దళ్ గెలిచింది, లోక్దళ్ దేవిలాల్ నేతృత్వంలో. 85 డిసెంబర్లో అస్సాం వెళ్ళాడు ఈయన. అస్సాం కామరూపా ఆ హిల్స్ దగ్గర మీటింగ్ పెడితే అక్కడ 1,00,000 దాటారు. మహారాష్ట్ర, ఇక ఒరిస్సాలో బరంపూర్ అనే ఊరు ఉంది, సుమారు మామూలు ఒక 2 టైర్ టౌన్ అది. అప్పటికి బరంపూర్ పాపులేషన్ 2,00,000 చిల్లర. ఈయన మీటింగ్కి వచ్చింది 1,70,000 మంది. చుట్టుపక్కల అంతా నా స్టేడియం ఉంటుంది, కల్లికోట్ కాలేజ్ స్టేడియం అని. ఆ స్టేడియం నిండిపోవడమే కాకుండా ఆ దాదాపు చుట్టుపక్కల రూట్లన్నీ చోక్ అయిపోయి, దాంతో ఈయన నిజంగా నేను ప్రధానమంత్రిని అవుతానని ఒక దీనికి వచ్చేసాడు ఈయన. అక్కడ ఈ రాష్ట్రంలోనే పోయింది ఆయనది. అందుచేత ఏంటంటే ఆయన కూడా కొంత మెగలోమానిక్ అయి ఉండొచ్చు, అహంభావి, ఆ లక్షణాలన్నీ ఉండేవి ఆయనలో. కానీ అంటే అప్పుడు పరిస్థితులు కూడా ఆయనకు అనుకూలించే కేంద్రం మీద పోరాడి ఎంత సాధించాడు అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఏంటంటే కేంద్రం ఏమైనా సహకరిస్తే డెఫినెట్లీ ఏపీ అనేది ఎప్పటికీ ప్రాస్పరస్ స్టేట్. ఏపీ కేంద్రం సహకరించినా సహకరించకపోయినా మనకు నాగార్జున సాగరు అవన్నీ ఉన్నంత వరకు, పోలవరం కానీ పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రం అనేది ఇండియాలో ఉండదు. గుజరాత్, పంజాబ్ అవేవి ఎందుకు పనికిరావు ఏపీ ముందు.
మరి అవుతుందా లేదా అనేది మనం అభిలషిద్దాం, మనం కోరుదాం, తప్పకుండా ప్రార్థిద్దాం. ఏపీలో అవన్నీ ఆ పరిస్థితి జరగాలని కోరుకుందాం. అవి 99 ప్రేక్షకులకి కొట్టుశేఖర్ గారు అందించినటువంటి విషయాలు, విశేషాలు, విజ్ఞానదాయకమైనటువంటి అంశాలు మిమ్మల్ని తప్పకుండా ఎంతగానో అలరించాయని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్తే అండి. నమస్తే.